కింద ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటున్నారు. స్వామి పైన మకర తోరణ రీతిలో దశావతారములు నెలకొని ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం. ఈ వైపున పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కలికావతారం. పైన తుంబుర నారదులు గానం చేస్తున్నారు. కిన్నెరులు, కింపురుషులు స్వామివారికి పుష్పమాలలు వేస్తున్నారు. రంభ, ఊర్వశి నాట్యం చేస్తున్నారు. పైన ఆదిశేషువు పడగ విప్పినట్లుగా ఇది కేశవస్వామి పురుష రూపం. వెనక వైపున జగన్మోహిని ఆకారం, శ్రీ ఆకారం. శ్రీ ఆకారం అంటే ఇది శిఖ చుట్టుకున్నట్లుగా శిఖముడి, చామంతి పువ్వు అలంకారం, రవిక అంచు, పమిటి చెంగు, చీర కట్టుకున్నట్లుగా యొక్క చీర కట్టుబడి, పుట్టుమచ్చ. పద్మినీ జాతి స్త్రీలకు ఉండేటువంటి లక్షణం అన్నమాట ఇది పుట్టుమచ్చ. కాళ్ళకు అంగెలు, తెల్లగా ఉంది పుట్టుమచ్చ, కాళ్ళకు అంగెలు, గజ్జెలు. ఈ యొక్క అవతారతో స్వామి స్వయంగా వెలిశారన్నమాట. ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ నవమి మొదలు చైత్ర పౌర్ణమి వరకు కూడా 7 రోజులు సప్తానిక దీక్షపూర్వకంగా వైగాన సాగమ పద్ధతిలో కళ్యాణ మహోత్సవములు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. అప్పుడు విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ధరిస్తారు. ఈ స్వామివారి ఆలయాల్లో 5 ప్రదక్షిణములు చేసి 5 బుధవారములు స్వామివారిని సేవించినలా మన యొక్క భక్తుల కోరికలు వెంటనే తీరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రతీతి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం.